ప్రస్తావించినట్టుగా ఏంటంటే ఒక అనుకోకుండా వచ్చినటువంటి ఒక కామెంట్ నుంచి యువతని ప్రభావితం చేసేటువంటి విధంగా ఈ CJP అని చెప్పని కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి దాన్ని చేశాడు. అయితే ఇది అనౌన్స్ చేసిన వెంటనే అసలు అనూహ్యంగా చాలామందికి అసలు ఏంటంటే ఇన్సెక్ట్ ఫోబియా అని ఉంటుంది. ఆ ఇన్సెక్ట్ ఫోబియా అంటే ఏంటంటే ఏమైనా ఇలాంటి కాక్రోచెస్ కానీ బల్లులు లేకపోతే పురుగులు ఇలాంటివి చూసినప్పుడు బాబో అని చెప్పి చాలా భయపడిపోతారు. ఒక భయంకరమైనటువంటి విషసర్పం కంటే కూడా ఎక్కువగా చూసి భయపడతారు. అలాంటిది ఇతను చాలా గమ్మత్తుగా ఆ కాక్రోచ్ అనేటువంటి కామెంట్ నుంచే ఈ కాక్రోచ్ జనతా పార్టీని పెట్టడం, వెంటనే దానికి విశేషమైనటువంటి స్పందన. ఎంతంటే లక్షల మంది సభ్యత్వం దీంట్లో నమోదు చేసుకోవటమే కాకుండా ఇన్స్టాగ్రామ్లో కోట్ల మంది ఫాలో అయ్యారని చెప్పని తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మనకి దీని ప్రకారంగా ఎంతమంది అయ్యారయ్యా అంటేనంట దాదాపుగా బీజేపీ అంత ఫాలోయింగ్ తయారు చేసుకోవడానికి వాళ్ళకి కన్స్ట్రక్టివ్గా చేస్తే కొన్ని సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. అలాంటిది ఆ బీజేపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను కూడా ఈ ఫాలోవర్స్ దాటేసేసారంట చాలా షార్ట్ స్పాన్లో. సో అంత ఫాస్ట్గా ఇది వైరల్ అయిపోయింది. మరి అసలు ఏంటి అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఎజెండా ఏంటి అని అంటే ఇందులో కొన్ని వివాదాస్పద అంశాలు అయితే ఉన్నాయి. ఏంటి అన్నట్టయితే రిటైర్ అయిన న్యాయమూర్తులకు రాజకీయ పదవులు ఇవ్వకూడదు అనేటువంటిది వీళ్ళ డిమాండ్. అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది న్యాయమూర్తులు రిటైర్ అవ్వటం, వాళ్ళకి మళ్ళీ పునరావాసం కల్పించడం, కొంతమందికి గవర్నర్ పదవులు ఇవ్వటం, కొంతమందికి ఇవి జరుగుతున్నాయని దాని మీద అయితే ప్రత్యక్షంగా కూడా చాలామంది విమర్శలు చేశారు. అయితే ఇతను ఏంటంటే దాన్ని ఒక ఎజెండాలో ఒక ప్రధానమైనటువంటి పాయింట్గా పెట్టాడు. ఏంటంటే రిటైర్ అయిన న్యాయమూర్తులకు రాజకీయ పదవులు ఇవ్వకూడదు. తర్వాత మీడియా భారతదేశంలో కానీ దీంట్లో కానీ మీడియాకి సంఖ్యలు వేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో లేకుండా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది చాలా అత్యంత బలమైనటువంటి ఇది భారత రాజ్యాంగంలో. ఈ రోజున ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి ఫండమెంటల్ రైట్కి గ్రహణం పట్టింది, రాజకీయ గ్రహణం పట్టింది. కాబట్టి ఆ గ్రహణం నుంచి ఇది మీడియా స్వతంత్రంగా వ్యవహరించాలి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి